ఇండస్ట్రీలో మిరాయి గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఎక్కడ ఏ రివ్యూ చూసినా, ఏ రేటింగ్స్ చూసినా సరే టాప్ రేటింగ్స్, సూపర్ గుడ్ రివ్యూస్తో దూసుకుపోతుంది మిరాయి. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేయబోతోంది అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్గా 28 crores రీచ్ అవుతుంది. సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 30 to 50 crores అని చెప్తున్న నేపథ్యంలో ఫస్ట్ డేనే పూర్తిగా బడ్జెట్ను ఆల్రెడీ రికవర్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ నాన్ థియేట్రికల్ ఆల్రెడీ 45 crores బిజినెస్ జరిగింది అంటున్నారు ఓటీటీకి. సో సినిమా రెస్పాన్స్ ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పటికే సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చేసింది. సో మనతో తేజ సజ్జ జాయిన్ అవుతున్నారు. రాబోతున్న కాలంలో ఇప్పటికే సూపర్ స్టార్ ఇమేజ్ అయితే వచ్చేసింది తేజ సజ్జకి. మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో లెట్స్ డిస్కస్ ఫర్దర్. తేజ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా చాలా ఏదో ట్యాగ్స్ పెట్టారు, అదేం లేదండి, జస్ట్ తేజ సజ్జ అంతే. అది అభిమానులు అదేం లేదండి. మన దగ్గర మన మెగాస్టార్లు, మన సూపర్ స్టార్లు, వాళ్ళ పొజిషన్ వాళ్ళది. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్. యా, అది అందుకే నేను ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆల్రెడీ ఆన్ ద వే అది కాదండి. ఎనీవే రియల్లీ కంగ్రాచులేషన్స్. మీకు ఆల్రెడీ బజ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ సినిమాలు ఇంతకుముందు సినిమాలు చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇంత పాజిటివ్ వైబ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే రివ్యూస్ ఎక్కడ ఒక్కటి కూడా నెగిటివ్ కనిపించలేదు ఇప్పటి వరకు. సూపర్ రివ్యూస్ వస్తున్నాయి అండ్ రేటింగ్స్, మంచి రేటింగ్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇచ్చినటువంటి రేటింగ్స్ కానీ. అండ్ కలెక్షన్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ డేనే బడ్జెట్ వచ్చేసిందని చెప్తున్నారు. సో హౌ డు యు సే? సార్, ఐ కాంట్ టాక్ ఫర్ నంబర్స్. అది సబబు కాదు నేను మాట్లాడటం, ప్రొడ్యూసర్ గారు మాట్లాడితే బెటర్గా ఉంటుంది. బట్ యా, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఆన్ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్లో చాలా హ్యాపీ. ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకం, ఆ క్రెడిబిలిటీ నిలుపుకున్నందుకు నేను పర్సనల్గా హ్యాపీ. మా ప్రొడ్యూసర్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకున్నందుకు నేను చాలా హ్యాపీ. హ్యాపీ. అంటే ఇప్పుడు ఓవరాల్గా ప్రజల్లోకి సినిమా వెళ్ళింది. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఇక్కడ లే వస్తుంది బాగా, ఇక్కడ జనానికి నచ్చుతుంది, ఇక్కడ క్లాప్స్ వస్తాయి, ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఎంతవరకు మీ ఎక్స్పెక్టేషన్స్కి బయట వస్తున్న రెస్పాన్స్కి డిఫరెన్స్ ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్ ఆన్ పాయింట్. మేము చేసేటప్పుడు ఏవైతే అనుకున్నామో ఈ సీక్వెన్స్లో మన మేజర్ హైలైట్స్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడే రెస్పాన్సిబుల్ వస్తున్నాయి. థియేటర్స్లో అంటే ఇట్స్ అన్ ఆడిటోరియం ఫిల్మ్ అండి. ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆడిటోరియం, అందరూ కలిపి చేర్ చేయటం, క్రేజీ హై సీక్వెన్సెస్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడో చాలా ధైర్యంగా ఒక మాట ఇచ్చేసాను, మీ అందరికీ గూస్ బంప్స్ నాది గ్యారంటీ అన్నాను. ఇవాళ అందరూ నిజంగా గూస్ బంప్స్ అంటుంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నిజమే చాలా చోట్ల పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ హై. నేను ఐ అబ్జర్వ్ ఇట్ ఖచ్చితంగా. అండ్ అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మంది కొత్త హీరోలు వస్తున్నారు. బట్ యు ఆర్ లుకింగ్ లిటిల్ డిఫరెంట్ ఖచ్చితంగా వాళ్ళతో పోల్చుకుంటే. స్పెసిఫిక్గా మీ సినిమాలు ఈ మధ్య గత 3-4 సినిమాలు ఎస్పెషల్లీ కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎలా ఇది ఈ సెలక్షన్ అంటే మీరేమన్నా పర్టికులర్గా ఫిక్స్ అయ్యారా? లవ్ స్టోరీలో రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళకూడదని చెప్పి ఏమన్నా ఫిక్స్ అయ్యారా లేకపోతే? కాదండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈజ్ ఏ కథ ఎంచుకునేటప్పుడైనా కొత్త రకమైన కథ చేయాలి. ఆడియన్స్కి ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలి. డెఫినెట్గా ఒక థియేటర్ ఆడిటోరియంలోనే చూడాలి ఈ సినిమా అనిపించే సినిమా చేయాలి. 3, ఫ్యామిలీస్ అందరూ చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు రిలవెంట్గా ఉండాలి సినిమా అండ్ చాలా క్లీన్గా ఉండాలి అని ఈ నా ప్రయారిటీస్ అండి. డెఫినెట్గా ఆడియన్స్ మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది అంటే పబ్లిక్ టాక్లో ఒక అతను మాట్లాడాడు, చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పుట్టి పెరిగాడు, అతనికి తెలియదు ఆ సినిమా ఎలాంటి తీయాలో, కరెక్ట్గా తీస్తున్నాడు సినిమాలు అని చెప్పేసి మాట్లాడారు. సో అది మీకు నిజంగానే అది ఎంతవరకు హెల్ప్ అయింది మీ ట్రాక్? ఉండొచ్చండి, తోడ్పడి ఉండొచ్చు. తెలియకుండా నాలెడ్జ్ పరంగానో లేకపోతే ఎక్కువ అబ్జర్వేషన్ వల్ల తోడ్పడి ఉండొచ్చు. అంటే మోర్ దెన్ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అన్నప్పుడు రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి కదా బయట. అంటే నేను ఎందుకని ఈ ప్యాటర్న్ గురించి మాట్లాడాల్సి వస్తుంది? కమర్షియల్ సినిమాలు అన్నప్పుడు కొంతమంది కొంచెం అడల్ట్ కంటెంట్కి దగ్గరగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే రొమాన్స్ అనో సాంగ్స్ అనో. స్పెసిఫిక్గా కమర్షియల్ అన్నప్పుడు అగ్రెసివ్ ఫైట్స్ అనో ఏదో సమ్ మాస్ ఎలిమెంట్స్ అనో ఈ కాంబినేషన్ని చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు, అలా వెళ్తుంది అని చెప్పేసి. బట్ హౌ ఆర్ యూ ఏబుల్ టు జడ్జ్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని? మీరు ఈ ప్యాటర్న్లో వెళ్తే ఖచ్చితంగా అంత నమ్మకం ఎలా కుదిరింది మీకు? నాకు తెలిసి నేను చేసేవే ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్. కమర్షియల్ ఫిల్మ్ అంటే దానికి అర్థమే ఉంది, ఎక్కువ మంది ఆడియన్స్ ఏ సినిమాకి అయితే చూడాలనుకుంటారో
ఫుల్ ఫ్యామిలీస్ ఏ సినిమా అయితే చూడగలుగుతాయో, క్లీన్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కమర్షియల్ ఫిల్మ్స్ అని నేను నమ్ముతా. అవి ఎక్కువ మంది ఇప్పుడు ఇదే సంవత్సరం మనకు ఎగ్జాంపుల్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రిలేట్ అయ్యే ఒక సినిమా అది వేరే రకమైన సినిమా. ఇది ఫ్యాంటసీ, యాక్షన్ ఆ జానర్లో ఇది వేరే రకమైన సినిమా. సో నేను అంటే అందరూ అడుగుతుంటారు కొత్తగా చేస్తున్నామని, నేను కొత్తగా చేయట్లేదు. యాక్చువల్లీ చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేనేం ఎక్స్పెరిమెంట్లు ఏం చేయట్లేదు యాక్చువల్లీ. అంటే బట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్స్ వెరీ న్యూ. చాలా తక్కువే వస్తాయి కదా. అవును, సోషల్ ఫ్యాంటసీ కానీ లేదంటే మన మైథాలజీ రిలేటెడ్ గా వచ్చినాయి కానీ ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం రిస్క్ ఉంటుంది సహజంగా. సో మీరు అంత కాన్ఫిడెంట్ ఎలా, అంటే మీరు దేన్ని నమ్ముతున్నారు? స్టోరీని నమ్ముతున్నారా, డైరెక్షన్? అన్నీ కలిపండి. డెఫినెట్గా ఇట్స్ అన్ ఎఫర్ట్. ఫస్ట్ కథ బాగుండాలి, కథతో పాటు మేకర్స్ బాగుండాలి, అండ్ దానికి నా 110% ఎఫర్ట్ నేను పెడతాను. సో అందరం కలిపే డెఫినెట్గా. ఓవరాల్ అంటున్నారా? సో అండ్ ఇంకోటి చాలా వరకు ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో దేవుడు లేదంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు మైథాలజీ రిలేటెడ్ కానీ, దేవుడు రిలేటెడ్ కానీ, లేదంటే సోషియో ఫ్యాంటసీ రిలేటెడ్ కానీ, సో మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్టా ఆ విషయంలో స్పెసిఫిక్గా? అంటే జాంబీ రెడ్డి కొంచెం కైండ్ ఆఫ్ జాంబీ రెడ్డిలో కూడా ఉంటుందండి. ఉంటుంది డెఫినెట్గా. మన ఇతిహాసాల్లో, మన మారల్స్లో ఒక హై ఉంటుంది, ఒక తెలియని గొప్పతనం ఒకటి ఉంటుంది. అది చెప్తున్నప్పుడు, అది డెలివర్ అయ్యేటప్పుడు రైట్ పాయింట్ ఫిల్మ్లో అది డెలివర్ చేస్తే చాలా హై, నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో పర్టికులర్లీ ఇవాళ ఉన్న నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి, ఆడియన్స్కి నేను ఇచ్చే సినిమా ఒక కమర్షియల్ యాక్షన్ ఫుల్ లెంత్ ఫ్యాంటసీ ఎంటర్టైనరే, కానీ అందులో ఏదైనా కుదిరితే ఒక చిన్న మోతాదులో మన ఇతిహాసాల్లో ఉన్న మోరల్ని చెప్పగలిగితే బాగుంటుంది అని చేసే ప్రయత్నం. మీకు అసలు ఈ వ్యూ ఎలా వచ్చింది ఫస్ట్? అంటే ఇంత రెస్పాన్సిబుల్గా ఆలోచించే రెస్పాన్సిబిలిటీ ఏం లేదండి, నాకు నచ్చింది నేను చేస్తున్నా అంతే. దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. ఏదో అంటున్నారు కదా, ఏదో చిన్న ఒక మోరల్ ఆస్పెక్ట్ కానీ. అవును, అది నేనేం రెస్పాన్సిబిలిటీలో తీసుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎవరికో ఏదో ప్రీచ్ చేద్దాం, టీచ్ చేద్దాం అనే ప్రయత్నం నాది కాదు. కమర్షియల్ సినిమాలో ఆ హై మూమెంట్స్ కోసం, వాటి కోసం అది చాలా బాగుంటుంది. అది చెప్పినప్పుడు తద్వారా మారల్స్ కూడా యంగర్ జనరేషన్ డెలివర్ అవుతున్నాయి. ఓకే, సరే. అంటే జనరల్గా కొత్త సినిమా ఒకటి వచ్చింది అంటే నంబర్స్ లెక్క అనేది ఉంటుంది. మీరు మాట్లాడిన అని చెప్తున్నారు, బట్ స్టిల్ ఆల్రెడీ నాన్ థియేట్రికల్ ఆల్మోస్ట్ 45 వెళ్ళిందని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డేనే 27.20 సంథింగ్ అలా ఉంది. సో ఓవరాల్ మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఏ రీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం లేదు, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొన్ని లక్షల మంది ఆడియన్స్ నా సినిమా వచ్చి చూడాలి, అందరికీ నచ్చాలి, అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి, క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి, అంతే అంతే. అదొకటే ఎక్స్పెక్టేషన్ అండి. ఈ సినిమా నంబర్స్కి ఏదో ఒకటి ఇప్పుడు బడ్జెట్ పెట్టినప్పుడు ఇంత బడ్జెట్ పెడుతున్నావు, ఇంత కావాలనేది ఉంటుంది కదా. అదే ఒకవేళ ఉన్నా కానీ నేను మీకు చెప్తానా చెప్పండి. అంతే. అంటే భారీ. ఇప్పుడు బయట టాక్ అయితే నేను చెప్పిన బయట టాక్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు 300 చూశారు కదా మీరు, హనుమాన్తో చూసారు 300, ఇప్పుడు 500 ఎస్టిమేషన్స్ ఉన్నాయి మీ మీద. ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఎనీథింగ్. టచ్ వుడ్, దేవుడి దేవాలు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను 500 మీరు కొట్టాలి. అండ్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా. ఐ కెన్ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఖచ్చితంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ బయట మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక రకమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంత స్మూత్గా కూడా మాట్లాడుతుంటారు. అంటే మీడియా ఇప్పుడు ప్రెస్ మీట్లో కొన్ని క్వశ్చన్స్కి మీరు మాట్లాడిన స్టైల్ నేను చూశాను. సో హౌ డూ యూ ఏబుల్ టు బ్యాలెన్స్ దట్? అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగు, ఇంతకు ముందు కూడా మెచ్యూరిటీ అనే క్వశ్చన్ కానీ, ఈ రెస్పాన్సిబిలిటీ ఇవి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, యు ఆర్ సో యంగ్. ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్లో ఇండస్ట్రీని ఇంత బాగా అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు కదా. సో సార్, ఐ థింక్ ఐ రెడ్ దిస్ సమ్వేర్, మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాట్ విత్ ఏజ్ అని. వయసు ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలని రూల్ ఏం లేదు. నాకు ఉందో లేదో నాకు తెలియదు, మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ లైన్ సరిపోతుందని చెప్తున్నా. లేదు, వీ కెన్ సీ దట్. పబ్లిక్ రెస్పాండ్ నేను ఒక చిన్న బయట విన్నాను. పీపుల్ ఆర్ గెటింగ్ క్రేజీ ఖచ్చితంగా ఈ విషయంలో. యా ప్లీజ్. సీన్ రాముని చూపించిండు, అది హైలైట్, సినిమాకే హైలైట్. రాముని చూపించడం అనేది మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాన్స్ వస్తాయి. మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తుంది, అంత బాగా చూపించాను లాస్ట్ సీను. నిజంగా చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ్ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసుకున్నా కూడా మన చాలా గ్రాఫిక్స్ కానీ, వివేక్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ప్రతిదీ మన ఎమోషన్స్ కానీ, చాలా సీన్స్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ హనుమాన్ తర్వాత ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హనుమాన్కి ఎంత పేరు వచ్చిందో తేజ్ గారికి, ఈ సినిమాలో కూడా అంత పేరు వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్. యాక్చువల్లీ ఇదే కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా
చాలామంది చాలా క్రేజీగా రెస్పాండ్ అవుతున్నారు ఈ సినిమాకి సంబంధించి. సో మీకేమైనా క్రేజీగా అనిపించినాయా బయట మూమెంట్స్ వెళ్ళినప్పుడు? అంటే ఇట్స్ టూ ఎర్లీ అండి. నేను ఐ జస్ట్ వెయిట్ అంటిల్ సండే ఈజ్ ఓవర్, బట్ డెఫినెట్గా దర్ ఇస్ హ్యూమంగస్ రెస్పాన్స్ అక్రాస్ అండ్ లుకింగ్ ఎట్ హౌ పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు థియేటర్స్ ఇన్ USA. అంత ప్రేమ నాకు చాలా ఓవర్వెల్మింగ్గా హ్యాపీగా ఉంది. వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నా మీద నిలబెట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా టికెట్లు లేని సినిమా తేవడం, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి మళ్ళీ కుదిరింది మనకి మళ్ళీ కుదిరింది అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. స్క్రీన్స్ పెరుగుతాయని కూడా ఇప్పటికీ అంటున్నారు. యాక్చువల్లీ బాగా డిమాండ్ వస్తుందని కూడా చెప్తున్నారు. దట్స్ అ గ్రేట్ న్యూస్ ఖచ్చితంగా. అండ్ మేజర్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు హిట్లో మీరు? 100% ఏ సినిమా జరగాలన్నా దానికి నాంది, పునాది, విత్తనం డైరెక్టర్ మాత్రమే అండి. అతను ఆ ఐడియా తేబట్టి, అతను ఈ సినిమాని 2 ఏళ్ళు పట్టుకుని చేయబట్టి ఈ సినిమా జరిగింది. డెఫినెట్గా కార్తిక్ ఘట్టంనేని ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద అవర్. సినిమాటోగ్రఫీ గురించి కూడా బాగా మాట్లాడుతున్నారు. సినిమాటోగ్రఫీ అది కూడా తనే. సో అంటే హీస్ వెరీ వెరీ సుప్రీంలీ టాలెంటెడ్ పర్సన్ అండ్ 110% ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమాకి. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ మంచి మనుషులు విశ్వప్రసాద్ గారు కానీ, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, కార్తిక్ గారు కానీ, వాళ్ళకి ఇలాంటి ఒక సక్సెస్ రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే, అంటే మీ హనుమాన్ మూవీ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ సహజంగా కొంత గతంలో భారీ బడ్జెట్లు పెట్టి కొన్ని మైథాలజీని బేస్గా తీసుకున్న సినిమాలని కొంచెం రిఫర్ చేసుకుంటున్నారు చాలామంది అభిమానులు కానీ, క్రిటిక్స్ కానీ చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు అంటే హౌ డు యూ సీ దట్ కంపారిజన్? అంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి కూడా తీయలేకపోయిన సినిమాని ఇంత చిన్న బడ్జెట్లో తీశారు అని బయట టాక్.